ప్రైజ్ లార్డ్, ప్రభువుకు స్తోత్రాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. మరి ఈ దినం మన యొక్క బైబిల్ పఠనము, వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతానండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనకు బయలుపరచబడే సత్యం ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతి అయినాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు అదృశ్యుడిగా ఉంటున్నాడు. అంటే మనము కనిపించని వాడు ఉంటున్నాడు. అంటే మనము ఆయన్ను చూడలేని వారు ఉంటున్నాము. ఎందుకంటే ఆయన మహా తేజస్సులో నివసించేవాడంట కదా. చూసినట్లయితే ఇప్పుడు తిమోతికి రాస్తూ మరి మన దేవుడు ఎట్లా ఉంటున్నాడంట, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్తకాలం ముందు ఆయన ప్రత్యక్షం కనపరచును. ఆయన ఎట్లా ఉంటున్నట్టే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై మనుషుల్లో ఎవడనూ ఆయన ఎవడనూ చూడనేరడు. ఆయనకి ఘనత శాశ్వత ప్రభావం కలుగునుగా. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత అటువంటిది, ఆయన స్వరూపం అటువంటిది, ఆయన యొక్క స్వరూపం అటువంటిది. తేజస్సు, మహా తేజస్సులో సమీపింపరాని యొక్క తేజస్సులో నివసించేవాడు ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటుంటే ఆ యొక్క అదృశ్యుడైనటువంటి దేవుని, అంటే ఎవరు మనుషులు నేరుగా చూడలేనటువంటి దేవుని యొక్క స్వరూప్యమే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఏముంటున్నది, ఆయన దేవుని యొక్క స్వరూప్యము. ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని స్వరూపమైన క్రీస్తు. మనము ఇక దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వరూపమైన క్రీస్తు ఏ విధమైనటువంటి యొక్క అధికారం, ఆధిపత్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని స్వరూపము అని చెప్పేటప్పుడు దేవుని వచ్చి వాక్య భాగం ఏం చెబుతున్నదంటే, 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త. కాబట్టి సువార్త ఏంటి అంటే దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి, దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమను కనపరిచేదాని కొరకై ప్రకాశింపకుండా నిమిత్తము లోకములో ఏముంటుందంటే గురుడితనం ఉంటుందట. అవిశ్వాసులైన వారిలో ఈ యుగ సంబంధమైన దేవతల యొక్క సాతానుడు లేక అపవాది ఏం చేస్తాడు, వారి కనులు గురుడితనం కలిగేస్తాడు. అయితే దేవుడు చూసినట్లయితే ప్రేమాస్వరూపైన దేవుడు క్రీస్తు ద్వారా మన యొక్క నేత్రంలో వెలిగింపజేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పడం కాబట్టి దేవుని స్వరూపమైన క్రీస్తు, అది మనకు ప్రాముఖ్యమైంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుని స్వరూపం. అందుకొరకే ఫిలిప్పీలకు రాసేటప్పుడు కూడా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. 2వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గౌరవిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క స్వరూప్యము మహిమ కలిగిన వాడు అంటున్నాడు. చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ అది జరిగేటువంటి కార్యం, దేవునితో సమానముగా ఉండుట అనేటువంటి యొక్క భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అంటే తగనిది కూడా ఆయన విడిచిపెట్టాడు మన కొరకని. కాబట్టి ఏమంటాడంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదంటాడు అట్లా. కాబట్టి ఆయన ఏం చేశాడు, విడిచిపెట్టి మనిషి రూపంగా వచ్చినాడు, దాసుని రూపంగా ఉన్నాడు, శిలువలో మరణించినాడు, భూస్థాపన చేసి తిరిగి లేచినాడు. అది ఆయన చేసిన కార్యం. కాబట్టి యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూప్యము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనములో చూడండి, ఆయన కుమారుడు ఈ దినములో అంతమందు ఆయన కుమారుడు ద్వారా మనతో మాట్లాడును. ఆయన దేవుని యొక్క మహిమా తేజస్సు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మహిమా తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి. కాబట్టి ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క స్వరూప్యము కలిగిన వాడైతున్నాడు యేసు ప్రభు. కాబట్టి మనము అక్కడ చదివినట్టు భాగంలో, కొలస్సీలకు చదివినట్టు భాగంలో ఏం చెప్తున్నాడు, మహిమా స్వరూపిగా ఉంటున్నాడు.
మహిమాస్వరూపిన యొక్క దేవుని యొక్క స్వరూప్యం. మరి చూసినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు కానీ అదృశ్యుడైనట్టు దేవుని యొక్క స్వరూపమైంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 16వ వచనములో కొలస్సీలకు 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమే కానీ అవి సింహాసనులైనను ప్రభుత్వములను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. అంటే ఆయన అన్నిటినీ సృజించిన వాడుగా ఉంటున్నాడు, లేక అన్నీ కూడా ఆయన ద్వారా కలిగినదిగా ఉంటున్నది అనేటువంటిది రెండవది. దేవుని యొక్క మహిమాస్వరూపిగా ఉంటున్నాడు. రెండవదిగా యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఆయన సర్వమును కలుగు చేసిన వాడుగా ఉంటున్నాడు, సర్వమును సృష్టించిన వాడుగా ఉంటున్నాడు, సర్వమును నిర్మించిన వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క మరి భూ ప్రపంచములో మరి ఈ యొక్క విశ్వములో ఉండేటివన్నీ కూడాను ఆయన నిర్మించిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే ఆ యొక్క మరి సృష్టి చూసేటువంటి మరి ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులు ఆధిపత్యం ఇవన్నీ కూడా ఆయన అధికారం కింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే ఈజ్ క్రియేటర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయన సమస్తమునకు సృష్టికర్త, ఇంకా దాంట్లో వంశం లేదు. అందుకొరకే యోహాను సువార్తలో మనం ఏం చూస్తున్నాము? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో మరి ఆయన ఆదియందు దేవుని దండును సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అది కాబట్టి సమస్తము ఆయన మరి కలుగు చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే ఇక్కడ రాస్తున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రికల్లో మనం చూసాం కదా, ఆయన ఏ విధంగా దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు ఉండి సమస్తమును కలుగు చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే ఈ దినములు అంతమంది కుమారుడు ద్వారా మాట్లాడును ఆ కుమారుడు సమస్తమునకు వారసునిగా నియమించి ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాడు. కాబట్టి క్రీస్తు యొక్క రెండవ విశేషమైన గుణలక్షణం ఏంటంటే ఆయన సమస్తమునకు ఆది సంభూతుడైంటున్నాడు, సమస్తమును నిర్మించిన వాడుకుంటున్నాడు, దేవుని యొక్క స్వరూపమైంటున్నాడు. రెండవదిగా ఆయన సమస్తం నిర్మించినవాడు. మూడవదిగా ఆయన చూసినట్లయితే సర్వమునకు ముందుగా ఉండేవాడుకుంటున్నాడు. అదే మనకు కొలసీలకు మరి 17వ వచనం చూస్తాం. మొదట ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును ఆయనే సమస్తమునకు ఆధారభూతుడైంటున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉంటున్నవాడున్నాడు అంటే ఆయన ఆది అయింటున్నాడు కదా. అంటే దానికి ఆది అనేటప్పటికి ఎంత అనేటువంటి తెలియదు, ప్రారంభం నుంచి ఉంటున్నాడు, ఆది అయింటున్నాడు కదా. చూసినైతే ఆయన యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఎప్పుడు నుంచో ఉండేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. అందుకొరకే ఏమంటాడంటే యోహాను సువార్తలో కూడా ఆది యందు వాక్యమును వాక్యం దేవుని యందు వాక్యం దేవుడైండును. కాబట్టి ఆది యందు. అట్లాగే 8వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే నేను ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? యూదులైన వారంటే మేము అబ్రహాము సంతానము, అబ్రహాము మాకు తండ్రి, మరి ఆయనకే మేము ఘనత చెల్లించాలని. అప్పుడు యేసు ప్రభువు ఏమంటాడు? నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నావు అని అంటాడు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యమవుతుంది, వాళ్ళకు ఆశ్చర్యమవుతుంది కదా. అబ్రహాము కంటే ముందుగా నువ్వు ఎక్కడ ఉంటున్నావండి? నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా కాలేదే, 50 సంవత్సరాలైనా లేవే నీకు. అబ్రహాము ఎప్పుటివాడు, అబ్రహాం కంటే ముందెట్లున్నావు అంటున్నాడు. అంటే వారు యేసు ప్రభు యొక్క మరి చూసినట్టయితే ఆయన యొక్క గుణలక్షణాలు ఎరగకుండా ఉంటున్నారు. ఆయన దేవుని యొక్క అద్వితీయ దేవుని యొక్క స్వరూపం ఎరగలేదు. కాబట్టి అటువంటి వారికి అర్థం కాదు ఎప్పటి నుంచి. అందుకొరకే ఏమంటాడు చూసినట్లయితే ఆయన ఆది అంతం. కాబట్టి అబ్రహాము కంటే ముందుగా ఉంటున్నట్టు. అట్లాగే మరి 17వ అధ్యాయం యోహాను సువార్తలు చూస్తాము. 17వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ యేసు ప్రభు తండ్రి మొరపెడుతున్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే లోకము పుట్టక మునిపే దేవునితో ఉంటున్నాడు, అంటే దేవుడైంటున్నాడు, దేవునిలో భాగమైంటున్నాడు. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీవు మహిమపరచము. కాబట్టి ఆ మహిమ ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకు? దేవునితో ఉన్నాడు ఎప్పటి నుంచి? లోకం పుట్టక మునిపి అంటే క్రియేషన్ కంటే ముందుగానే. దట్స్ ప్రీ ఎగ్జిస్టెన్స్. అందుకొరకే పురాతన గ్రంథంలో చెప్తారు ఏమంటాడు? ఆయన అల్ఫా ఒమేగా అంటున్నాడు, ఆది అంతమై అంటున్నాడు. ఆది అంతము అంటే ఆయనకు మరి అంతమే లేదు, ఆది అనేటువంటిది మనకు తెలియదు. అటువంటి
మరి దేవుడు ఏంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అట్లాగే మరి 4వదిగా మనం గమనించినట్లయితే అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి చూస్తుంటున్నాం 18వ వచనంలో. 18వ వచనం ఏమంటాడు ఇక్కడ? సంఘము ఆయన శరీరమునకు ఆయన శిరస్సై ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచిన వాడును, ఆయన ఆది సంభూతుడాయను, సంఘమునకు శిరస్సు అంటున్నాడు. కాబట్టి సంఘం అనేటువంటి శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 1వ అధ్యాయం 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి, సంఘమునకు శిరస్సుగా ఉంటున్నాడు. ఆయన శిరస్సత్వం కిందనే మరి సంఘం ఉంటుంది. సంఘములోని అంగములన్నీ కూడాను ఎట్లాగే శరీరంలో పలు అవయవాలు ఉంటున్నాయి, అదేవిధంగా మరి ఆ శరీరానికి ఆయన శిరస్సు అంటున్నాడు. శిరస్సు ఆలోచన చెప్పేది ఉంటుంది, శిరస్సు బాడీ అంతా కంట్రోల్ చేసేది ఉంటుంది. కాబట్టి సంఘమునకు శిరస్సు ఆయనే అనేటువంటి కార్యం. అట్లాగే అదే ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి నుండి ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా. కాబట్టి ఆయన ఎట్లాగుంటున్నాడు? శిరస్సు అంటున్నాడు. ఆ శిరస్సు మరి శరీరాన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తూ ప్రతి అవయవము అంటే ప్రతి పార్ట్, ప్రతి మెంబరే ఆయన ద్వారా మరి నడిపించబడే వాళ్ళు ఉంటున్నాడు. అన్నీ కూడా ఎందుకొరకు? తన యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి అదే ఎఫెసీయులకు 5 మరి అదే 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక మరి పోలిక చెప్తుంటున్నాడు 23వ వచనంలో. ఏంటి పోలిక అంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అంటున్నాడు. కాబట్టి పురుషుడు భార్యకు శిరస్సు అంటున్నాడు. ఎందుకంటే మరి పురుషుడు ముందుగా నిర్మించబడినాడు. పురుషుల్లో నుంచి స్త్రీ తయారు చేయబడినది. ఆదికాండంలో చూసి సత్యం ప్రకారం చూసినట్లయితే మొదట ఆదాము ప్రకటింపులో నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆర్డర్ ప్రకారము అంతా మరి సమానమే అయినప్పటికీ కూడా ద ఆరిజిన్ అంటే దాని మూలం ఎట్లా అంటే మరి పురుషుడు స్త్రీ. పురుషుడు ఎట్లాగుంటుందంటే మరి శిరస్సుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అట్లాగే ఇక్కడ క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉంటున్నాడు అనేడు. కాబట్టి మనము ఏం చూస్తున్నాం ఇక్కడ? 4వదిగా ఆయన శిరస్సు అయి ఉంటున్నాడు సంఘానికి. ఆ సంఘమంతా కూడా ఆయన శిరస్సత్వం కింద, ఆయన ఆలోచన కింద నడిపించబడవలసినదిగా ఉంటున్నది. అది మనము 18వ వచనంలో చూసాం. అట్లాగే మరి 19వ వచనంలో ఏముంటుంది ఇక్కడ? 19వ వచనం, ఆయనందు సర్వసంపూర్ణత నిలిసిపోవాలని ఆయనను శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవేను పరలోకమందున్నవేను వాటిలో వాటి అన్నిటిని కూడా సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమైనది. కాబట్టి ఏం చేశాడు ఇక్కడ ఆయన? మరి ఆయన ఆ యొక్క డివైన్ ఫుల్నెస్ అంటే సమస్తమును సంపూర్తిగా చేసేవాడుకుంటున్నాడు. సర్వసంపూర్ణత కావాలని ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే ఏం చేశాడు ఆయన? మరి ఇక్కడ విమోచన కార్యాన్ని గురించి చెప్తుంటున్నాడు. శిలువ రక్తం చేత సంధి చేసి అంటున్నాడు. కాబట్టి సర్వసంపూర్ణత ఆయనలో నివసించేదాని నిమిత్తమై అందుకొరకే మనం చూస్తున్నాము యోహాను సువార్తలో కూడా. మరి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చెప్తుంటే ఆయనందు సర్వసంపూర్ణత నివసించను కదా. 1వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనంలో మనం చదివే భాగం ఏంటంటే మరి 12వ వచనం మొదటి చదువుతాను. తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ అనగా తన నామముందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకి అధికారం అనుగ్రహించును అని చెప్తూ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అదే 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితేవి. ఆయన పరిపూర్ణత, ఆయన పరిపూర్ణుడు అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచింది. కాబట్టి ఆయన పరిపూర్ణుడు, ఇంకా ఏ కొదువ లేదు ఆయనలో. అందుకొరకే మనం ఏం చూస్తున్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆల్రెడీ చూసాం కదా. మనం ఆయన యొక్క శరీరము, ఆయన మనకు శిరస్సు అంటున్నాడు. అట్లాగే ఆ శిరస్సు మరి ఏం చేస్తున్నట చూడండి
1:23లో ఆయన సంఘమునకు శరీరముకు సమస్తమును పూర్తిగా నింపువాని యొక్క సంపూర్ణత ఏంటది. సమస్తము సంపూర్ణంగా నింపువాడు. కాబట్టి మనము చూసినట్లయితే 5వదిగా ఈజ్ ఎ డివైన్ ఫుల్నెస్, సంపూర్ణంగా నిలిపేవాడుగా ఉంటున్నాడు అనేటువంటిది. అట్లాగే 20వ వచనంలో ఏం చూస్తున్నాం ఇక్కడ, కొలస్సీలకు 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నాయో పరలోకమందున్నాయో ఏదైనా కూడా సమాధానపరుచుకుని రికన్సిలేషన్, సమాధానపరుచుకున్నట. ఎందుకంటే దేవునితో మనుషునికి సమాధానం లేదు. పాపం ద్వారా దేవుని నుండి మనుషుడు విడిపోయింటున్నాడు, సమాధానం లేని స్థితిలో ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో సమాధానం కలిగించే దాని కొరకై శిలువ రక్తం చేత సంధి చేస్తుంటున్నాడు. ఈజ్ రికన్సిలింగ్ కదా. ఇద్దరి మధ్యలో భేదం ఉండేటప్పుడు మధ్యవర్తి ఒకరు వచ్చి వారిద్దరికి సమాధానపరిస్తే అటువంటి వారిని ఏమంటారు, రికన్సిలర్ అంటారు. అట్లనే దేవునికి మనుషునికి ఉండేటువంటి కార్యంలో మరి దేవుడు అంటే మనుషుడు పాపం చేసినాడు కాబట్టి దేవుడు ఎదుట మనుషుడు పాపం పెట్టినాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపైన మనుషునికి సంబంధం లేదు. అయితే ఈ పాపంతో తీసివేసే దాని కొరకై రికన్సిలేషన్ కొరకై ఏం చేశాడు ఆయన, శిలువ రక్తం చేత మనం సంధి చేసినాడు. శిలువ రక్తం చేత సంధి చేసి ఏం చెప్తున్నాడు, ఆ శిలువ రక్తం ద్వారా మనను మరి చూసినట్లయితే ఇశ్రాయేలుతో సమీపస్తులుగా చేసినాడు. మునుపైతే మనకు ఏ విధమైన సంబంధం లేదు, మనకు వాగ్దానం లేదు, మనకు మరి చూసినట్లయితే ఆజ్ఞలు లేవు. అయితే ఈ యొక్క శిలువ రక్తం ద్వారా మనం సంధి చేసి ఆయన మరి ఐక్యపరిచుంటున్నాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా ఐక్యపరచబడటం అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం, రికన్సిలేషన్ అనేటువంటి కార్యం. అట్లాగే మరి 7వదిగా మనం గమనించినట్లయితే అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వదిగా 24వ వచనం నుంచి ఏం చూస్తున్నాం ఇక్కడ, 24వ వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించున్నాను. రైట్, సంఘమును శరీరమును కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైనవి నా వంతు నా శరీరం అందు సంపూర్తి చేయుచున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది మన యందు సంపూర్ణత నివసించుచున్నది అంటాడు. చూడండి ఎక్కడంటే 24-25 వచనంలో మర్మమును సంపూర్ణంగా ప్రకటించే నిమిత్తము అని చెప్తూ అన్యజనుల్లో ఈ మర్మమును మహిమాస్యమెట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఎట్టినాడు. మనలో ఉండేటువంటి క్రీస్తు, మన యందు నివసించేటువంటి క్రీస్తు, ఆయన మనలో నివసించేవాడు ఉంటున్నాడు. మనము అనేక సార్లు చూసి ఉంటున్నాం. మనము మన యొక్క శరీరము దేవునికి ఆలయం ఉంటుందని మీరు ఎరుగరా అంటున్నాడు కొలస్సీలకు రాసేటప్పుడు. మన శరీరము దేవునికి ఆలయం ఉంటుందని ఆయన దాంట్లో నివసిస్తుంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించవలసి వారు ఉంటున్నాం. కాబట్టి శరీరంలో నివసించేవాడు ఉంటున్నాడు. అట్లాగే మరి దేవుడు మన యందు నివసించున్నాడు అనేటువంటి కార్యం, మనుష్యులలో నివసించాలనేటువంటి ఆయన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఎటువంటి వాడు మరి క్రీస్తు యొక్క మహిమా స్వరూపం. కాబట్టి క్రీస్తు యొక్క మహిమా స్వరూపం యొక్క విశేషతలు మనం చూడాలంటే 7 రకాలైన విశేషతలు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన అదృశ్యుడైనటువంటి మహిమా స్వరూపం యొక్క దేవుని యొక్క స్వరూపం. రెండవది ఆయన అన్నిటినీ సృష్టించిన వాడుకుంటున్నాడు, కలుగు చేసిన వాడుకుంటున్నాడు. మూడవది అన్నిటికంటే ముందుగా ఉంటున్న వాడుకుంటున్నాడు. 4వదిగా మరి సంఘం అనే శరీరానికి శిరస్సు ఉంటున్నాడు. 5వదిగా మరి ఆయన పరలోక మరి సంపూర్ణత ఉంటున్నాడు, ఇంకా ఆయనలో ఏ అసంపూర్తి లేదు. 6వదిగా ఆయన మనుషుని దేవునితో మనుషుని రికన్సిలేషన్ సంధి చేసిన వాడుకుంటున్నాడు శిలువ రక్తం ద్వారా. అట్లాగే 7వదిగా సంధి చేయటం మాత్రమే కాకుండా ఆ యొక్క క్రీస్తు లేక ఆ యొక్క దేవుడు మనలో నివసించేవాడుకుంటున్నాడు, ఇన్వెల్లింగ్ గాడ్. అటువంటి గొప్ప కార్యములు దేవుడు మన కొరకే చేసి ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఇటువంటి 7 ముఖ్యమైన లక్షణములను కార్యములను మనం గమనించినప్పుడు మనం ఆయన సన్నిధానంలో మరి ఎంతో మరి వినయ భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి. ఎందుకంటే దీనమైన శరీరము మరి చూసినట్టయితే పాప శరీరము, ఇటువంటి శరీరంలో ఆయన నివసిస్తున్నాడట. కాబట్టి ఎవరైతే ఆయన అంగీకరించుంటున్నారో వారి హృదయంలో పాపక్షమాపణ కలిగి పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తూ మనకు మరి సహాయం చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఈ కార్యములన్నీ మనం ఎరగాల, మన యొక్క మనోనేతలు తెరవబడాలి. అప్పుడే మనము వాక్యంలో లోతైన కార్యాలను ఎరుగుతాము. అప్పుడు దేవునికి సన్నిహితులుగా అవుతాము. ఆ విధంగా అవుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగా.